నమస్తే. మోదీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సంచలనం అనే కంటే కూడా నీడ్ ఆఫ్ ద అవర్. ఈ దేశానికి ఈ నిర్ణయం ఈ క్షణంలో చాలా అవసరం. ఎందుకంటే తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నటువంటి దేశాలలో ఒక జాబితా విడుదల చేస్తే అందులో భారత్, ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే అది నిజమా కాదా అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోకుండా వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేయడము, దాన్ని నమ్మేయడము, నిజమని నమ్మేయడము, దానికి రియాక్ట్ కావడం కూడా ఎక్కువగా మన దేశంలోనూ జరుగుతోంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి తాజాగా విడుదల చేసినటువంటి రిపోర్టు. నిజానికి దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకటి, ప్రజలు తప్పుడు దోవ పడుతున్నారు, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతోంది. దాంతోపాటు ఒక్కొక్కసారి ఇది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో కూడా మనం రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ CJP ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్, వేలాది ఫేక్ అకౌంట్లు, బాట్లు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసినాయి. తద్వారా ఉద్యమాన్ని మరింత ఎగదోయడానికి, మరింత రాజేయడానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాదాపు ఒక 30-40 రోజుల పాటు అల్లకల్లోలం సృష్టించారు. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్. దీనికి అరికట్ట వేయాలి, దీనికి అడ్డుకట్ట వేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. అంటే సోషల్ మీడియా వార్. ఏంటి సోషల్ మీడియా వార్ అంటే, ఈ రోజున సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ అవుతున్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ని కౌంటర్ చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించింది. ఎందుకంటే ఆ యంత్రాంగం పేరే క్విక్ రెస్పాన్స్ టీమ్, QRT అంటారు. ఈ QRT విభాగాలు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒకటి ఉండాల్సిందే ఇక నుంచి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ విభాగాలు, అది హెల్త్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎనీ సెక్టర్, ఇక ఎడ్యుకేషన్ సెక్టర్ కానివ్వండి, అన్ని రంగాలలో కూడా ఒక QRT ఉండాల్సిందే. అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్. ఏదైనా ఆ రంగానికి చెందినటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ స్ప్రెడ్ అయితే వెంటనే వితిన్ 2 అవర్స్లో దానిపైన అది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అని తేలితే వెంటనే దానికి కౌంటర్ అటాక్ చేయాల్సిందే. అంటే ఇది తప్పు, ఈ తప్పుడు సమాచారం స్ప్రెడ్ అవుతోంది, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ సంబంధిత డిపార్ట్మెంటు క్విక్ రెస్పాన్స్ టీమ్ వెంటనే దానిపైన క్లారిటీ ఇవ్వాలి. ఇదివరకు ఏం జరుగుతోందంటే ప్రెస్ మీట్లు పెట్టడము, ఏదో సామెత ఉంది, అబద్ధం ఏదో నిజం చేరగట్టేలోపు అబద్ధం 6 ఊళ్ళు తిరిగి వచ్చినటువంటి సామెత ఉంది. అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ దావానంలాగా వ్యాపించేస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది వితిన్ మినిట్స్లో. అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇంకా వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్తో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే సమయానికి జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది. అప్పటికే అల్లర్లు జరగడము, ఈ గొడవలు, కొట్లాటలు ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు, అదొక 2 పేజీల నోటో ఏదో ఉంటుంది, దాన్ని చదివేంత తీరిక, ఓపిక సామాన్య ప్రజలకు ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. సో డైరెక్ట్గా ప్రజలకి చేరడం లేదు. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సంగతి ఎవరు చెప్పాలి? ఒక ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం అనేది ఒక ఖచ్చితంగా ఉండి తీరాలి. అది కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే, అన్ని డిపార్ట్మెంట్లకి ఒకటే జవాబుదారీతనం కాకుండా ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది హెల్త్ అయితే హెల్త్, డిఫెన్స్ అయితే డిఫెన్సు, ఇంకా ఇతర రంగాలు ఏవైనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి టీంలు ఏర్పాటు చేయాలి. 2 గంటల్లో వెంటనే దీనికి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఎందుకు మోదీ సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందంటే, ఒక విమర్శ ఉంది బీజేపీ సర్కార్ పైన. అదేంటంటే ఇన్ఫర్మేషన్ వార్లో లేదా నెరేటివ్ వార్లో బీజేపీ ఫెయిల్ అవుతోంది. చాలా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అటువైపు ఉన్నంత స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ బీజేపీకి లేకుండా పోయింది, లేకపోతే ఐటీ సెల్ కౌంటర్ చేయలేకపోతుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మరి అందుకనేమో ఈ మధ్యన నేషనల్ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అమిత్ మాల్వియా గారిని తప్పించారు, ఆయన స్థానంలో మరొకరు వచ్చారు. మేబీ అందులో కూడా అదొక భాగం అయి ఉండొచ్చు. వెంటనే ఈ నిర్ణయం కూడా, ఈ క్విక్ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం అనేది సోషల్ మీడియాలో ఇక నుంచి చాలా యాక్టివ్గా ఉండాలి. అది కూడా క్విక్గా, అది ఫ్లైయర్స్ చేస్తారా, రీల్స్ చేస్తారా, షార్ట్స్ చేస్తారో తెలీదు, ఆ స్ప్రెడ్ అవుతున్నటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ఫస్ట్ దాన్ని కౌంటర్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళ తోలు తీద్దాం, వాళ్ళకి చట్టపరమైనటువంటి యాక్షన్ ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకుందాం. అది నెక్స్ట్ స్టెప్. కానీ ముందు ప్రజలలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పోకూడదు, ఫాల్స్ ప్రోపగండా పోకూడదు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా అడ్రస్ చేయాలనుకుంటోంది. ఎందుకంటే దీని దెబ్బ 2024 ఎన్నికల్లోనే మోదీ ప్రభుత్వం పైన పడింది.
అప్పుడు కూడా మీరు గమనిస్తే 2-3 ఉదంతాలు. రీసెంట్ ఎగ్జాంపుల్ CJP నేను చెప్పాను. అప్పుడు రిజర్వేషన్లను బీజేపీ కనుక నెక్స్ట్ పవర్లోకి వస్తే రిజర్వేషన్లు మొత్తం ఎత్తేస్తుంది అనేటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో, అమిత్ షా గారు మాట్లాడినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో ఏఐని ఉపయోగించి మార్ఫ్ చేసి ఒక వీడియోని వైరల్ చేశారు. దీన్ని కౌంటర్ చేయడంలో అప్పుడు బీజేపీ చాలా లేటుగా రెస్పాండ్ అయింది, కానీ అప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. రిజర్వేషన్ విషయంలో చాలా ప్రతిపక్షాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ చేశాయి. సో అప్పుడు చూసాం మనం రిజల్ట్ ఏమైంది. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బీజేపీకి ఎందుకు మ్యాండేట్ రాలేదు, ఎందుకు 240కే పరిమితమైంది అనే దానికి సంబంధించి అందులో ఇది కూడా ప్రధానమైనటువంటి కారణం అని ఇంటర్నల్ అసెస్మెంట్ తెలిసినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వార్లో మనం వెనకబడిపోయాము. తద్వారా ఒకటి సొసైటీలో అశాంతి జరుగుతోంది, అల్లర్లు జరుగుతున్నాయి, విధ్వంసం జరుగుతోంది, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అది ప్రజలకు జరిగే నష్టం. ఇంకొకటి పార్టీ కూడా నష్టపోతుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా డ్యామేజ్ జరుగుతోంది. ఇన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నాం కానీ దాన్ని సరైన విధంగా ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు E20 గురించి ఏదో ఒక ఉద్యమాన్ని ఏదో లేవదీసే ప్రయత్నం చేస్తాం. E20 ఆయిల్ వాడితే మొత్తం మన కార్లు బైకులు అన్నీ కూడా మూసుకోవాల్సిందే, షెడ్కి వెళ్లాల్సిందే అనేటువంటి ఒక ఫాల్స్ ప్రోపగండా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు, ఆకతాయిలు స్ప్రెడ్ చేస్తున్నారా, లేకపోతే ఇది కూడా ఒక సిస్టమేటెడ్గా జరుగుతోంది. ఎందుకంటే దీని వెనక ఇంటర్నేషనల్ లాబీలు ఉంటాయి. ఇక్కడ ఇథనాల్ని వాడడం మొదలు పెడితే వాళ్ళ దేశం నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తాం. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్. సో డబ్బులు ఇచ్చి ఒక ఫేక్ ప్రోపగండాని, ఫాల్స్ నెరేటివ్ని రన్ చేస్తున్నారు. దీన్ని కౌంటర్ చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. గతంలో చూసామా నష్టాన్ని, ఇప్పుడు కూడా చూస్తున్నాం. కాబట్టి దీన్ని అడ్రస్ చేయాలి అని మోదీ గారు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. అందులోనే దాంట్లో భాగంగానే ఈ క్యూఆర్టీ టీంలను ఏర్పాటు చేయడము, ఏర్పాటు చేసిన తర్వాత ముందు కౌంటర్ చేయాలి. ఆ తర్వాత ఎవడైతే లేదా ఏ సంస్థ అయితే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందో వాళ్ళ పట్టుకుని వాళ్ళ తోలు తీయాలి. చట్టపరంగా ఆ సంస్థకి, ఆ వ్యక్తికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇస్తారు. తర్వాత ఈ మధ్యకాలంలోనే పెట్రోల్, డీజిల్కి సంబంధించి కూడా మొత్తం భారతదేశం దగ్గర నిల్వలు అయిపోయినట్ట, ఇక మనం రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పి ఎవరెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏది ఆఖరికి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటనలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ ఆ ఇంపాక్ట్ కంటే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ప్రభుత్వంపై పడుతోంది. తద్వారా ప్రజలు ఏది నిజమైనటువంటి ఇన్ఫర్మేషనో, ఏది ట్రూ ఇన్ఫర్మేషనో, ఏది ఫాల్స్ ఇన్ఫర్మేషనో జడ్జి చేయడంలో అంత టైం ఉండట్లేదు. కాబట్టి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, నిజాలు ప్రజలకు తెలియటం లేదు. ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఏ విషయంలోనైనా సరే. అందుకోసమనే ఈ క్యూఆర్టీని ఏర్పాటు చేయడం జరిగింది, క్విక్ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినటువంటి రిపోర్ట్ కూడా అదే. ఈ యొక్క జాబితాలో భారత్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇతర దేశాల్లో కూడా ఈ ముప్పు ఉంది. అమెరికా 6th ప్లేస్లో ఉంది, భారత్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ ముప్పు నుంచి మనం బయటపడాలంటే డెఫినెట్గా ఈ మోదీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం డెఫినెట్గా హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ తప్పుడు సమాచారాన్ని ఎవడు స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.